అందరికీ వందనాలు. గత 2-3 రోజులు బట్టి సోషల్ మీడియాలో అభినయ్ దర్శన్ కోసము ఒక పాస్టర్ అభినయ్ అనే పాస్టర్ కోసము చాలా వీడియోలు వచ్చాయి. నేనైతే సూటిగా క్రైస్తవులందరికీ చెప్తున్నాను, అభినయ్ దర్శన్ అన్నవాడు వేషధారి. దేవుడంటే భయం లేదు. క్రీస్తు నాకు ఇష్టమని, నేను క్రిస్టియన్ అని ప్రజలందరితో చెబుతూ డబ్బు సంపాదించాలి, ఈ లోకంలో ఒక పేరు ప్రతిష్టలు ఉండే మనిషిగా లోకాశలతో బ్రతకాలనుకున్న వ్యక్తి ఆయన ఎవరి మాట వినడు. ఎందుకంటే ఆయన వీడియోలు నేను చాలా చూశాను. ముఖ్యంగా క్రైస్తవ లోకంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా, ఈ లోకంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ కూడా అభినయ్ దర్శన్ ఒకడు. అభినయ్ దర్శన్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వేషధారులే. దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా ఎటువంటి పాపము చేయరు, లోకాశలతో బ్రతకరు, పవిత్రంగా బ్రతుకుతారు. ఎదుటివారిని ప్రేమిస్తూ, ఏ ఒక్కరిని కించపరచకంట దేవుడు ప్రేమను ప్రకటిస్తూ, దేవుడు ఇచ్చేదాంతో బ్రతికేవాడే సేవకుడు. నటించేవాడు, కపటంతో ఉండేవాడు, అసూయతో, కోపాలతో, ద్వేషాలతో, మూర్ఖత్వంతో ఉండేవాడు ఏ ఒక్కరు కూడా సేవకులు కాలేరు. డబ్బు సంపాదించాలి అనుకున్నవాడు పరలోకానికి వెళ్ళడని ఈ బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. దయచేసి ఇప్పుడు ఇలాంటి అభినయ్ పాస్టర్ అనే వ్యక్తి వల్ల రోమాపత్రికలో 2:24 మిమ్మును బట్టి నా నామము దూషించబడుతుందని దేవుడు మాట్లాడాడు. ఆయన బైబిల్ గ్రంథం పట్టుకొని కొన్ని కపటమైన ఆలోచనలు చేశారు కనుక చాలామంది ఈరోజు క్రైస్తవుల్ని దూషిస్తూ, ఆ వ్యక్తి వల్ల దేవుణ్ణి దూషిస్తూ, దేవుని మీద బురదేస్తూ చాలామంది ఉన్నారు. కానీ నేనైతే ఒకటే చెప్పగలను, ఎవరు పరిశుద్ధులో, ఎవరు మంచివాళ్ళో దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఒక పాస్టర్ తప్పు చేశాడని ఎదుటి పాస్టర్ మీద నిందర వేయకండి దయచేసి. ఎందుకంటే మీరు ఏదో నాలిక ఏదో ఆడేస్తుంది, పెదవులు ఏదో ఆడేస్తున్నాయి, నోరేదో మాట్లాడిస్తుందని మీరు కానీ ఎవరైనా సరే నిందలు కానీ వేస్తే మంచివాడి మీద ఖచ్చితంగా దేవుడు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 12:36-37 ప్రకారం ఖచ్చితంగా లెక్క అడుగుతాడు మిమ్మల్ని. ఒక బ్రాహ్మణుడు తప్పు చేశాడని అందరి మీద బురదేయకండి. ఒక ముస్లింలో ఒక పెద్ద వ్యక్తి తప్పు చేశాడని అందరినీ దూషించకండి. ఒక పాస్టర్ తప్పు చేశాడని అందరినీ నిలదీయకండి. ప్రతి ఒక్కరికి శిక్ష అయితే ఉన్నది. అది ముస్లిం అయినా, హిందువు అయినా, క్రైస్తవుడైనా ఖచ్చితంగా శిక్షకు పాత్రుడవుతాడు. మంచివారిని, చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడు. సామెతలు 15:3 చదువుకోండి. అభినయ్ కోసం నేను మాట్లాడుతున్నాను. అభినయ్ అయితే ఆయన యథార్థత ఆయనలో లేదు. ఆయన రియల్ స్టోరీలు కూడా మీరు చాలా వీడియోలు చూస్తున్నారు. నేను ఆయన పర్సనల్ కోసం నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన ఒక వేషధారిగా ఉండి ఈరోజు దేవుడు నామానికి అవమానం తెచ్చాడు గనక ఈ వీడియో అభినయ్ గాని చూస్తే, బ్రదర్ మీరు పశ్చాత్తాపం పడి దేవుడు పాదాలు పట్టుకుంటే ఒక యథార్థమైన సేవకుడిగా నిన్ను వాడుకుంటాడు. నీవు కానీ పశ్చాత్తాపం పడకపోతే బైబిల్ గ్రంథం చాలా మాట్లాడుతావు కదా, మత్తయి సువార్త 10:28 ప్రకారం ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ దేహాన్ని, నీ ఆత్మని నరకంలో పడేస్తాడు. ఆ యాతన నువ్వు తప్పించబడాలి. ఎందుకంటే ధనవంతుడు ధనాన్ని చూసి విర్రవీగిపోయాడు. లూకా సువార్త 16 మీరు చదువుకుంటే 19 నుంచి 23, 24, 25 అభినయ్ ధనవంతుడు ఎక్కడున్నాడు, మంచివాడు ఎక్కడున్నాడు, లాజర్ ఎక్కడున్నాడు ఒకసారి బైబిల్ గ్రంథం చదువుకో.
నువ్వు ఎందుకు ఆ వీడియో తీసావో, ఎందుకు ప్రజల్లోకి వెళ్ళావో ఆ దేవుడు చూస్తున్నాడు తేటగా. నీ హృదయంలో ఏముందో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికైతే తెలుసు. నువ్వు మారు మనసు పొందుకొని మంచివాడిగా బ్రతికితే దేవుడు నేను క్షమిస్తాడు అభినయ్. కానీ నీలో కపటము కానీ, అసూయ, ద్వేషము, ఈ లోక ఆశలతో కానీ ఉంటే ఆ యొక్క లోకాశ అంత భంగం అయిపోద్దని 112వ కీర్తన 10వ వచనం చెప్తుంది. లోకాశలు భంగమైపోతాయి. దయచేసి మారు మనసు పొందుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా, శిక్షించేవాడు ఆయన, సర్వకోటి సృష్టికర్త, పరిశుద్ధుడు, నిజమైన దేవుడు ఆయన, నిజమైన దేవుడు యేసు ప్రభు. ఒక దినము లెక్క అడుగుతాడు. ఒక దినము ఇదిగో అపవాదికి వాడికి ఉంచిన నిత్యాగ్నికి శపించబడిన వాడా వెళ్ళిపో అని మత్తయి సువార్త 25:41 ప్రకారం ఖచ్చితంగా శపించబడతారని, అక్కడ పళ్ళు కొడుక్కుంటారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎవరిని ఎవరు దూషించుకోకుండా, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకొని, నిజదేవుణ్ణి తెలుసుకొని ఆయన మార్గంలో పవిత్రంగా బ్రతకడమే మానవుడికి ఉన్న మంచి లక్షణం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి, కొంతమంది క్రైస్తవులు అభినయ్ని ప్రేమించి ఆయన మాటలకి, ఆయన 10 మంది మీద బురదేస్తుంటే ఏదో మెచ్చుకొని ఆయనకు ఏదో హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఏం చెప్తున్నానంటే, బ్రదర్ సిస్టర్స్, మంచివారికి సహాయం చేస్తూ వెళ్ళండి. ఒక చెడ్డవారికి సహాయం చేస్తే దానికి మీరు ఖచ్చితంగా ఒక దినం మీరు కూడా లెక్క చెప్పాలి. పేదవారికి అన్నం పెట్టండి, వస్త్రాలు స్వయంగా మీరే వెళ్ళండి ఇవ్వండి. ఫోన్పై నంబర్లు ఇచ్చేసి నాకు హెల్ప్ చేయండి అన్నవాడు సేవకుడు కాదు. దయచేసి తెలుసుకొని అలాంటి వారికి, వేషధారులకి సపోర్ట్ చేయకండి. మంచివారికి సపోర్ట్ చేయండి. అది ఎవరికైనా సరే, ఒక హిందువుకైనా, ముస్లింకైనా, క్రైస్తవుడికైనా మంచివాడికి హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్ళిపోండి. ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారో తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ముఖ్యంగా అభినయ్, నీవు తమ్ముడు, నా మీద చిన్నోడివి అనుకుంటున్నాను. నీ మనసు మార్చుకుంటే నువ్వు రక్షించబడతావు, లేదా నరకయాతన తప్పదు.